వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండి. ఇందులో ఎవరైతే ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటున్నారో, అది కూడా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ సంపాదించుకుంటూ, అంటే ఇండివిజువల్గా సంపాదించుకోవచ్చు, అదేవిధంగా టీం ద్వారా కూడా సంపాదించుకుంటూ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క కళ్ళని నెరవేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్లోకి మీకు అందరికీ సుస్వాగతం అండి. మీకు అందరికీ తెలిసిందే, టైం క్యాల్కులేషన్ రేట్ అంటే మనం సంపాదించుకునేటటువంటి సంపాదన, మనం ఏ టైంకి ఎంత సంపాదించుకుంటాం, దాని ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీ అనేది ఇక్కడ టైం చార్ట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు వాళ్ళు చేసే పనిని బట్టి సంపాదించుకుంటూ ఉంటారండి. ఒక వ్యక్తి 300 రూపాయలు ప్రతిరోజు ఇన్కమ్ ఉన్నట్లయితే 30 రోజులకి 9,000 రూపాయలు అవుతుంది. అదే వ్యక్తికి 3,000 రూపాయలు ఉంటే ఇంకొక వ్యక్తి, అదే వ్యక్తి కాదు, ఇంకొక వ్యక్తి సపోజ్ 3,000 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే పనిలో ఉన్నారనుకోండి, 30 రోజులకి 90,000 అవుతుంది. అదే ఒక వ్యక్తి 30,000 రూపాయలు సంపాదించుకోగలిగితే 9 లక్షల రూపాయల ఆదాయం ప్రతి నెల అవుతుంది. అయితే ఈ ఆదాయాలన్నీ కూడా వాళ్ళు పని చేస్తేనే వస్తాయి తప్ప పని చేయకుండా రావు. ఏ రోజైనా సరే సపోజ్ ఈ 30 రోజుల క్యాల్కులేషన్లో ఏ ఒక్క రోజు కూడా పని చేయకుండా ఉంటే అతను ప్రతిరోజు 30,000 రూపాయల సంపాదనలో ఉన్నా, 90,000 రూపాయల సంపాదనలో ఉన్నా అతని యొక్క నెలసరి ఆదాయం అనేది జీరో అయిపోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అంటే మనస వాచ కర్మణ బుద్ధిరీత్యా ప్రతి ఒక్కటి కూడా స్టేబుల్గా ఇక్కడే ఉండి కాన్సన్ట్రేషన్గా నేను చెప్పే ప్లాన్ కేర్ఫుల్గా వినగలిగితే, జాగ్రత్తగా విని నేను చెప్పినట్లు ఆచరిస్తే మీ యొక్క లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇక్కడ మీకు దొరుకుతుందండి. అంత మంచి ఆపర్చునిటీ ఉంది. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ జెడ్ బజార్ అండ్ జెడ్ పే. ఇక్కడ మనకి సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్లో యాప్ రూపంలో ఉంటుందండి. యాప్ చిన్నదే కానీ చేసే పని పెద్దది. ముందుగా మనం కంపెనీ గురించి తెలుసుకుందాం. మనకి ఏదైతే సంపాదించుకోవడానికి జెడ్ బజార్, జెడ్ పే అని 2 ప్లాట్ఫామ్స్ అందించిందో, ఆ కంపెనీ యొక్క నేమ్ వచ్చేసరికి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. అది కూడా ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి. మనం గర్వించదగినటువంటి అంశం ఏంటంటే ఇండియన్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి మనిషికి, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క అవసరం ఉంటుంది కదా, నీడ్స్, వాళ్ళ యొక్క అవసరాలు, అవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి దాని ద్వారా లైక్ మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒకే దాని మీదకి తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లాగా దీన్ని మన ముందుకు ఒక ఇన్నోవేటివ్గా డిఫరెంట్ స్టైల్లో మన ముందుకు తీసుకురావడం జరిగింది. అది కూడా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కలిగినటువంటి సిస్టమ్. ఇందులో చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి సిస్టమ్ అనమాట. ఎథికల్ ప్రాక్టీస్ ఉంటుంది ఇక్కడ. ట్రాన్స్పరెంట్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మనం ఏదైతే మన యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుకోవాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా రివార్డ్స్ రూపంలో వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్నటువంటి పార్టిసిపేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా క్యాష్ బ్యాక్ రూపంలో, రివార్డ్స్ రూపంలోనూ అందించేటటువంటి గొప్ప కంపెనీ. వీళ్ళ యొక్క మిషన్ ఒక్కటే అండి. ఇందులో అంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎవరెవరైతే ఇందులో మెంబర్షిప్గా అంటే భాగస్వామ్యం తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు యూజ్ చేసుకునేటటువంటి, అంటే వాళ్ళు అందించేటటువంటి సర్వీసులు ఉంటాయి కదా, రీఛార్జీలు కావచ్చు, ఈ కామర్స్ అండ్ బిల్ పేమెంట్స్ కావచ్చు, ఏవైనా సరే ఆ సర్వీసులు యూజ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా క్యాష్ బ్యాక్ రూపంలో ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకుంటూ, వాళ్ళే కాదు వాళ్ళు జాయిన్ చేసేటటువంటి టీం ద్వారా కూడా సంపాదించుకుంటూ ఒక స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థని, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని స్ట్రాంగ్ చేసుకుంటూ ఎదగాలి అనే, ప్రతి ఒక్కరూ ఇందులో ఉండేటటువంటి మెంబర్స్ అందరూ ఎదగాలి అనే మిషన్ తోటి కంపెనీ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్కమ్, వీళ్ళ యొక్క విజన్ కూడా అదే అండి. మంచి ఇన్కమ్ రావాలి, రివార్డ్స్ రూపంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. ఒక మంచి కమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని పొందాలి. హార్డ్ వర్క్, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక మంచి హైట్స్ అంటారు. హైట్స్ అంటే ఎదుగుదల, సక్సెస్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. దానితో పాటు వీళ్ళ యొక్క కోర్ వాల్యూస్ 3 ఉన్నాయండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా కంపెనీ పని చేయాలి అనే విజన్ తోటి వెళ్తుంది. ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఎక్సలెన్స్గా ఇవ్వాలని ప్రతిరోజు తాపత్రయపడుతూ పనిచేస్తున్నటువంటి కంపెనీ అండి. అదే విజన్ తోటి నడుస్తుంది.
ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క మెంబర్లోనూ కూడా ఒక మంచి క్వాలిటీ, ఒక లీడర్ని డెవలప్ చేయాలి అని లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ ఒక మంచి విజన్ తోటి ముందుకెళ్తుంది. ఈ 3 కోర్ వాల్యూస్ కంపెనీ యొక్క పిల్లర్స్ అన్నమాట. ఇక కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పక్కాగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా ఉన్నాయి. లీగల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్ కావచ్చు, ఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఉద్యమ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. అసలు మనం ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని ఒక 16 కారణాలు చూసుకుందాం సింపుల్ గా. రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు, ఎలాంటి అంతర్గతమైనటువంటి ఛార్జెస్ మనకు తెలియకుండా ఏమీ లేవు ఇక్కడ. అన్లిమిటెడ్ రిఫరల్ ద్వారా అన్లిమిటెడ్ గా సంపాదించుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు ఓన్లీ ఒక రిఫరల్ ఇన్కమే కాదు, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంది ఇక్కడ. చాలా మార్గాల్లో మనం ఇక్కడ ఈ యాప్ల ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అటూట్ బంధన్ ఫండ్ ద్వారా మనకి ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందిస్తుంది కంపెనీ. ఎక్కడా కూడా లేదండి, ఎంతమటికి ఏ మార్కెట్ లోనూ లేదు. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్, కంపెనీలో వచ్చేటటువంటి టర్న్ ఓవర్ లో ఆదాయాన్ని మనకు కూడా ఇస్తుంది. వాళ్ళు ర్యాంక్ ఎవరైతే అచీవ్ అవుతారో ఫస్ట్ ర్యాంక్ బ్రాంజ్ లెవెల్ నుంచి కూడా రాయల్టీ తీసుకోవటం మొదలు పెడతారు. అన్లిమిటెడ్ గా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, రివార్డ్స్ ఇన్కమ్ ఉంది, యాన్యువల్లీ టూర్స్, ప్రతి సంవత్సరం టూర్స్ తోటి ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తుంది. 100% లీగల్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ. ఎలాంటి రిస్క్ లేదు ఇక్కడ, ఎలాంటి లైబిలిటీ లేదు. లైబిలిటీ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళ డబ్బులు వచ్చేంత వరకు భయపడుతూ టెన్షన్ తోటి జీవించాలి, కంపెనీ ఉంటుందా పోతుందని. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదండి, ఎలాంటి లైబిలిటీ అవసరం లేదు, ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది కంపెనీ. నో లెగ్ మెయింటైన్, ఎలాంటి లెగ్ మెయింటైన్ చేయాలనే కండిషన్ లేదు ఇక్కడ. ప్రతిరోజు నువ్వు 20,000 సంపాదించుకోవాలి, 30,000 సంపాదించుకోవాలనే కండిషన్ అయితే లేదు. నీకు ఓపిక ఉందా, మంచి టీం బిల్డ్ చేసుకుంటావు, రోజుకి 1,00,000 సంపాదించుకో. ఇంకా ఓపిక ఉందా, 10 లక్షలు సంపాదించుకో. ఇక్కడ ఎక్కడా క్యాపింగ్ లేదు. ఇక్కడ ఎలాంటి మ్యాచింగ్ చేయాలి, లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాలనే కండిషన్ లేదు. అంతేకాదు మన తర్వాతి తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మన తర్వాత మన బిజినెస్ ఏదైతే ఉందో, మన టీం ఏదైతే బిల్డ్ చేసుకున్న కమ్యూనిటీ ఏర్పాటు చేసుకున్నామో ఆ బిజినెస్ మొత్తం మన ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా నామినేషన్ ఫెసిలిటీ కూడా కల్పించింది. 100% సెక్యూర్ గా ఉంటుంది ఈ బిజినెస్, 100% ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చాలా ఈజీగా వీళ్ళు అందించేటటువంటి సర్వీసులనే మనం యూజ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ కంపెనీ ద్వారా కావచ్చు. ఇందులో ఉండేటటువంటి మన యొక్క జెడ్ పే ఫ్యామిలీ ఎవరైనా ద్వారా హెల్ప్ అయితే దొరుకుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఎంచుకొని ఎదగలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎప్పుడైతే జెడ్ పేలోకి వస్తారో వాళ్ళందరి కళలు కూడా నెరవేరుతాయండి. ప్రతి ఒక్కరి కళ ఒక్కటే ఉంటుంది ఇంచుమించుగా, దాదాపుగా మంచి కారు కొనుక్కొని తిరగాలి, లగ్జరీ హౌస్ ఒకటి కట్టుకోవాలి, వరల్డ్ ట్రిప్, ఖాళీ దొరికినప్పుడల్లా ప్రపంచ యాత్ర చేయాలని, ఏదో ఒక దేశం తిరిగి రావాలని. వీటన్నిటికీ కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ టైం ఫ్రీడమ్. ఆ టైం ఫ్రీడమ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఇవన్నీ కూడా మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మనకి ముఖ్యమైనటువంటి 3 ప్లాట్ఫామ్స్ అందించారు. అదే జెడ్ పే, జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్. ఇప్పుడు మీ ముందు ఆల్రెడీ లైవ్ గా ఉన్నాయి, పనిచేస్తుంది, హ్యాపీగా మంచిగా సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో జెడ్ పే, జెడ్ బజార్. జెడ్ పేలో వచ్చేసరికి మన ఇంటికి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా సర్వీసుల రూపంలో అందిస్తుంది. ఆ సర్వీసుల్ని మనం ఉపయోగించుకుంటూ, అంటే మనం పెట్టేటటువంటి ఖర్చుల ద్వారానే మనం క్యాష్ బ్యాక్ రూపంలో సంపాదించుకోవచ్చు. అంతేకాదు మనం కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని టీం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. ఇక జెడ్ బజార్ లో బిజినెస్ చేసుకునేటటువంటి వాల్యూమ్ మొత్తం ఉంటుంది. దానితో పాటు షాపింగ్ కూడా మనకి ఏర్పాటు చేయబోతున్నారు. జెడ్ ప్రో క్లాసెస్ అనేది విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మన ముందుకు రాబోతుంది. జెడ్ పేలో ఉండేటటువంటి మన ఖర్చులు ఏంటి అంటే, మనం ప్రతి నెల వాడుకునేటటువంటి ఖర్చులు అనే సర్వీసులు ఏంటంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఇవన్నీ కూడా సర్వీసుల రూపంలో మనకు అందజేస్తూ మంచి సంపాదించుకునే మార్గాన్ని, క్యాష్ బ్యాక్ రూపంలో సంపాదించుకునే మార్గాన్ని కంపెనీ ఇచ్చింది. అంతేకాదు జెడ్ బజార్ అనేది ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అన్నమాట. మనకు కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, ఏదైనా సరే మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిందే, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటి షాపింగ్ పోర్టల్ లాగా. కానీ వాటిల్లో ఎలాంటి బెనిఫిట్ ఉండదు. మన దానిలో క్యాష్ బ్యాక్ అండ్ మన టీం ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ అనేది.
ఇందులో ఆన్లైన్ షాపింగ్ లో మనకి ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారండి. ఆ ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్, మనం ఏది ఆర్డర్ చేస్తున్నా అది క్వాలిటీ ఉంటుందండి. ప్రొడక్ట్ క్వాలిటీ లేని ప్రొడక్ట్ మన జెడ్ బజార్ లో ఉండదు. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంటుంది. రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. 7 days లో మనం రిఫండ్ చేయొచ్చు ఒకవేళ నచ్చకపోతే ప్రొడక్ట్. జెడ్ బజార్ యాప్ అనేది మనం బిజినెస్ చేయడం కోసం మొట్టమొదటిగా స్టార్ట్ చేసుకుంటాం. దానిలోనే మనం మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఆ జెడ్ బజార్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా సరే ఒక మెంబర్ యొక్క రెఫరెన్స్ అవసరం అవుతుంది. రెఫరెన్స్, మిమ్మల్ని కంపెనీకి ఎవరు పరిచయం చేశారు అనే రెఫరెన్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరో ఒకరిది మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా లేదా లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్ని. అంతేకాదు మీ యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. వెంటనే మీకు వచ్చినటువంటి డీటెయిల్స్ తోటి లాగిన్ అవుతారు. ఎప్పుడైతే లాగిన్ అవుతారో అకౌంట్ లోకి మీకు సైన్ అప్ బోనస్ లో మొట్టమొదటి ఇన్కమ్ 599 రూపీస్ వెల్కమ్ చెప్తూ కనపడుతుందండి. వెల్కమ్. మీకు ఫస్ట్ సంపాదన ఎప్పుడైతే ఇలా అడుగు పెట్టారో అలా 599 రూపీస్ మీ కళ్ళెదుటే కనపడుతుంది. అయితే ఈ 599 రూపీస్ సైన్ అప్ బోనస్ అనేది మనం యాప్ని యూజ్ చేసుకుంటూ ఏ ట్రాన్సాక్షన్ చేసినా, సపోజ్ మన యాప్ మనం యూజ్ చేసుకుంటూ మొబైల్ రీఛార్జ్ చేస్తే ₹1 వస్తుంది. అంటే 599 రూపాయల సైన్ అప్ బోనస్ లో నుంచి ₹1 వస్తుంది. అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్ చేసినా ₹1 సైన్ అప్ బోనస్ లో నుంచి వస్తుంది. అంతేకాదు మనకి సెల్ఫ్ క్యాష్ బ్యాక్లు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తా. అసలు ఈ క్యాష్ బ్యాక్లు కావచ్చు, మనం బెనిఫిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి పొందాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే కంపెనీలో భాగస్వామ్యం అవ్వటం, అంటే మెంబర్షిప్ తీసుకోవటం. ఆ మెంబర్షిప్ కూడా మీరు కంపెనీకి ఏం పే చేయట్లేదండి. ఇక్కడ 0 అయిపోతుంది మెంబర్షిప్ అనేది. ఎందుకయ్యా అంటే మీరు తీసుకునేటటువంటి మెంబర్షిప్కి ఆ ప్యాకేజీకి తగినట్లుగా ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ఒక్క ప్రోడక్ట్ మీ కంపెనీ ద్వారా వస్తుంది అనమాట. కాబట్టి అక్కడ మీరు ఏదైతే జాయినింగ్ కోసం యూజ్ చేస్తున్నారో అమౌంట్ మరలా మీకు ప్రోడక్ట్ రూపంలో తిరిగి వస్తుంది. అంటే మీరు ఇక్కడ 0 ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెంబర్షిప్కి మీకు వచ్చేటటువంటి ప్రోడక్ట్లు ఏంటి, ఎన్ని మెంబర్షిప్లు ఉన్నాయని చూసుకుంటే మొత్తం 4 మెంబర్షిప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ మెంబర్షిప్, అది 599 రూపాయలుగా కంపెనీ నిర్ణయించడం జరిగింది. దానికి కంపెనీ నుంచి ఈ బుక్ అనేది వస్తుందండి. ఈ బుక్ అంటే అది ఒక డిజిటల్ బుక్. మీరు మీ మొబైల్లోనే యాప్లోనే ఆ బుక్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అది చేతికి ఫిజికల్గా వచ్చేది కాదు. ఇక రెండవ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రైమ్ ప్రో. దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 799 రూపాయలు. దానికి అత్యద్భుతమైనటువంటి మనకి ఆరోగ్యం అందించేటటువంటి ప్రోడక్ట్ అనమాట. డిటాక్స్ టీ మనకి చాలా యూజ్ఫుల్ అయినటువంటి ప్రోడక్ట్. ఈ టీ ప్రోడక్ట్ అనేది ఇది ఫిజికల్గా మీకు కొరియర్ ద్వారా వచ్చేస్తుందండి. అంటే మీరు కట్టినటువంటి అమౌంట్కి ప్రోడక్ట్ మీ చేతికి వస్తుంది. ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో ఈ ఒక బాటిల్ దానిలో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. దాని యొక్క బిజినెస్ జెడ్ వాల్యూమ్, అంటే బిజినెస్ వాల్యూమ్ అని కాదు, జెడ్ వాల్యూమ్ 500గా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఇక సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ మూడవది 1199 రూపాయలు. దీనికి సూపర్ ప్రైమ్ విత్ ఈ బుక్ బండిల్ అండి. ఇందాక ఈ బుక్ అని చెప్పాం, అలాంటి ఈ బుక్కులు 2 వస్తాయి అనమాట. దాన్నే బండిల్ అంటాం. ఒకదానికన్నా ఎక్కువ ఉంటే బండిల్ అనమాట. ఇక్కడ ఇది కూడా మనకి యాప్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అయితే ఇక 4వది సూపర్ ప్రైమ్ ప్రో, 1599 రూపాయలుగా దాని మెంబర్షిప్ ఉంటుంది. దీనికి 2 డిటాక్స్ టీ బాటిల్స్ మనకి రావడం జరుగుతుంది. జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి 1000గా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అయితే మీకు అందరికీ డౌట్ వస్తుందేమో, పాత వాళ్ళు కొంతమంది ఉంటారు, కొత్త వాళ్ళు అయితే ఈ 4గిట్లో ఏదైనా సరే ప్యాకేజ్ తీసుకోవచ్చు. అయితే 599 లేదా 799 లేకపోతే 1199 లేకపోతే 1599 మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ తీసుకోవచ్చు. మీకు ఏది ఇంపార్టెంటో అది చూసుకొని ప్యాకేజ్ తీసుకోండి. అయితే పాత వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే డౌట్లు అడుగుతున్నారు కాబట్టి. మేము 599 లేదా 1199 తీసుకున్నామండి, మరలా 1599 తీసుకోవాలి అంటే లెవెల్ ఇన్కమ్ బాగా ఎక్కువగా సంపాదించుకోవాలి అంటే తీసుకోవాలి. దానితో పాటు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే, ఆరోగ్యం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. లేదు అంటే తీసుకోవాల్సినటువంటి నెసెసిటీ అనేం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. ఎప్పుడైతే మనం కంపెనీలో మెంబర్షిప్ తీసుకుంటామో
మనకి 20 రకాలైనటువంటి ఆదాయాలు వెల్కమ్ చెప్తూ ఉంటాయండి. అంటే మీ చేతుల్లోనే మీ సంపాదన అనమాట. మేమంతా రెడీగా ఉన్నాం, మమ్మల్ని సంపాదించుకో అంటూ ఒక 20 ఆదాయాలు మీ ముందు ఉంటాయి. అది మొట్టమొదటిది సైన్ అప్ బోనస్ ₹599 ఆల్రెడీ చెప్పాను. రెండవది మొబైల్ బిల్. 3 టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, కవరేజ్ ఇన్కమ్, పీపీపీ రాయల్టీ, ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్స్ రాయల్టీ, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా 20 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిది సైన్ అప్ బోనస్ చెప్పాం. ఇప్పుడు రిఫరల్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. ఒక్కొక్కటి మీకు 20 లెవెల్స్ ఇన్కమ్ ఇందులోనే వస్తాయి, చూడండి జాగ్రత్తగా. రిఫరల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీన్స్ మనం ఎప్పుడైతే కంపెనీలో మెంబర్షిప్ తీసుకొని మనకి ప్రోడక్ట్ డెటాక్స్ టీ వచ్చింది, తాగాం, హాయిగా ఆరోగ్యంగా ఉన్నాం, మనతో పాటు 10 మందికి ఆరోగ్యం అందించడం అనేది గొప్ప అదృష్టం అండి. అంటే అదృష్టం మీన్స్ మీకు దేవుడు మంచి చేస్తాడు అనమాట, ఎవరికైనా మనం మంచి చేస్తే. అలాగే ఆలోచించి కనుక మీరు డిటాక్స్ టీ వల్ల లాభం ఉందని చెప్పి మీరు మెంబర్స్ని జాయిన్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళని జాయిన్ చేసినందుకు కంపెనీ ఇచ్చేటటువంటి ఇన్కమే రిఫరల్ ఇన్కమ్. సపోజ్ మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి 599 ప్యాకేజ్ తోటి జాయిన్ అయితే మీకు ₹200 వస్తుంది. అదే మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి ₹799 తీసుకుంటే ₹250 మీకు కమిషన్ వస్తుంది. ఒకవేళ మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి 1199 తోటి జాయిన్ అయితే ₹500 వస్తుంది. సపోజ్ 1599 తోటి జాయిన్ అయితే మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది 600 వస్తుంది. ఆ విధంగా ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంత రిఫరల్ ఇన్కమ్ మీరు సంపాదించుకోగలుగుతారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ₹600 మీరు కింద జాయినింగ్ ద్వారా మీరు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా 1599 ప్యాకేజీలో మాత్రమే ఉండాలి. సపోజ్ 1199 ప్యాకేజీలో మీరు ఉన్నారనుకోండి, మీకు ₹500 మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు 799 ప్యాకేజీలో ఉంటే 250 వస్తుంది. ఆ రకంగా మీ ప్యాకేజీని బేస్ చేసుకొని రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాదు, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి సెల్ఫ్గా క్యాష్ బ్యాకే కాకుండా 20 లెవెల్ థీమ్ ద్వారా కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ లెవెల్ ద్వారా, లెవెల్ ఇన్కమ్ అనమాట, లెవెల్ కమిషన్స్. సపోజ్ మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిష్ టీవీ రీఛార్జ్ కావచ్చు, మన 20 లెవెల్స్లో మొత్తం ఇక్కడ 20 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఆ 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి కమిషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి 0.4%, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.03%. టోటల్గా 20 లెవెల్స్ మీద 1.5% మనకి రావడం జరుగుతుంది. దానితో పాటు మనం సర్వీసులు యూజ్ చేసుకున్న ప్రతిసారి సెల్ఫ్గా 7% వస్తుంది, ప్లస్ ₹1 సైన్ అప్ బోనస్. అంటే 100కి ₹7 చొప్పున సెల్ఫ్గా మన యాప్లో మనం రీఛార్జ్ చేసుకుంటే వస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మెంబర్షిప్ తీసుకున్నటువంటి సాధారణమైనటువంటి మెంబర్కి నెలకి 10 రీఛార్జీలు ఇవ్వడం జరుగుతుంది. లిమిట్ వచ్చేసరికి ₹2500 వరకు ప్రతి నెల లిమిట్ అనమాట. అది అంటే ఇది ప్రతి ఇంట్లో అవసరమైనటువంటి యాప్ కాబట్టి ఇది రీటైలర్ యాప్ కాదు, ఓన్లీ హోమ్ నీడ్ యాప్ అనమాట. ప్రతి ఒక్క హోమ్కి మనం చేరవేయాలి, దానికోసమే కమిషన్ అనమాట. ఇందులో 8 మొబైల్ రీఛార్జెస్ ఉంటాయి, 2 డిష్ టీవీ రీఛార్జీలు ఉంటాయి. ఇది సాధారణమైనటువంటి మెంబర్కి. అదే ఒక ర్యాంక్ సాధించారనుకోండి, ఆ ర్యాంక్ హోల్డర్కి వచ్చేసరికి 13 మొబైల్ రీఛార్జెస్ ఉంటాయి, దానితో పాటు 2 డిటిహెచ్ రీఛార్జ్, అంటే టోటల్ 15 రీఛార్జెస్. లిమిట్ వచ్చేసరికి ₹3500 అనమాట. డైలీ వచ్చేసరికి ఒక మొబైల్ రీఛార్జ్, ఒక డిటిహెచ్ రీఛార్జ్ చేయొచ్చు. అంటే ఒకే రోజులో ఒక మొబైల్, ఒక డిటిహెచ్ రీఛార్జ్ ఒకే రోజులో యూజ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ ఒక రీఛార్జ్ వచ్చేసరికి మ్యాక్సిమం ₹1200 వరకు మనం చేసుకోవచ్చు. దానితో పాటు రీఛార్జ్ టైం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు రీఛార్జ్ టైం అనమాట. ఈ లెవెల్ ఇన్కమ్ 20 లెవెల్స్లో మీరు కమిషన్స్ పొందాలి అంటే ఒక నెల రోజులు మాత్రం ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత నెల రోజులు, మీ యాక్టివేషన్ తర్వాత నెల రోజులు దాటిన దగ్గర నుంచి మీ డైరెక్ట్ రిఫరల్స్ని బేస్ చేసుకుని కమిషన్ అనేది రావడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ అండి, మన కంపెనీలో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జే కాదండోయ్, ఇక్కడ ఇంకా మరొక సర్వీసులు కూడా ఉన్నాయి, మరికొన్ని సర్వీసులు. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ కట్టుకోవచ్చు, ఫాస్టాగ్ యూజ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి గ్యాస్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా 20 లెవెల్స్ మీద మనకు కమిషన్ రావడం జరుగుతుంది. చూడండి, టీం చేసుకుంటే ఎంత కమిషన్ వస్తుందో. హ్యాపీగా అండి, మంచి ఇన్కమ్. ఫస్ట్ లెవెల్ నుంచి 0.25, సెకండ్ లెవెల్ నుంచి 0.2, థర్డ్ లెవెల్ నుంచి 0.15, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.01875. టోటల్గా 20 లెవెల్స్ మీద ₹1 రావడం జరుగుతుంది. హ్యాపీగా ఎంత టీం ఉంటే అంత సంపాదన అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక పోస్ట్ పెయిడ్ బిల్లు మాత్రమే కట్టగలరు నెలకి. సాధారణమైనటువంటి మెంబర్ అంటే ఒక మెంబర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తి లిమిట్ ₹1000 వరకు మాత్రమే బిల్ పే చేయగలరు. ఇక ర్యాంక్ హోల్డర్స్ అయితే నెలకి 2 మొబైల్స్ బిల్ పే చేసుకోవచ్చు. లిమిట్ వచ్చేసరికి ₹1500, మ్యాక్సిమం ఒక బిల్ వచ్చేసరికి ₹1200 వరకు మీరు పే చేసుకోవచ్చు. అది కూడా టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు. ఇక వెహికల్ అంటే ఫాస్టాగ్ ఎవరైనా ఉన్నారు అంటే, సాధారణమైనటువంటి మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వెహికల్ ఫాస్టాగ్స్ అంటే 2 కార్లకి మీరు కట్టుకోవచ్చు నెలకి. మంత్లీ లిమిట్ వచ్చేసరికి ₹1500. ఒకవేళ మీరు ర్యాంక్ హోల్డర్ అయితే 3 కార్లకు కావచ్చు, ఏదో ఒకటి వెహికల్కి మీరు ఫాస్టాగ్ బిల్లులు 3 కట్టుకోవచ్చు. లిమిట్ వచ్చేసరికి ₹2000, మ్యాక్సిమం ₹1200 మేరకు మీరు ఒక బిల్లు ఒకేసారి పే చేసుకోవచ్చు. దీని టైం కూడా ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు. లెవెల్ ఇన్కమ్ అనేది 20 లెవెల్స్ని బట్టి 20 డైరెక్ట్స్ ఉండాలి. ఫస్ట్ నెల మాత్రం ఎలాంటి కండిషన్ లేదు. అంతేకాదండి, ఇప్పటి వరకు 5 సర్వీసులు చూసాం. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, పోస్ట్ పెయిడ్ బిల్, అదేవిధంగా ఫాస్టాగ్, గ్యాస్ బిల్. ఈ 5 చూసాం. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి సర్వీస్ ఉందండి. మన ఇంట్లో బండి లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కార్లు కూడా చాలా మందికి ఉన్నాయి. వీటన్నిటికీ ఇన్సూరెన్సులు చేయించుకోవాలంటే మనం నానా అగచాట్లు పడుతుంటాం. మనకి ఇన్సూరెన్స్ చేయడం ద్వారా ఎలాంటి క్యాష్ బ్యాక్లు ఉండవు బయట అయితే. కానీ ఇక్కడ మనకి సెల్ఫ్గా ఇన్సూరెన్స్ చేసుకుంటే, మీ యాప్ నుంచి మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే మీ బండికి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటు 20 లెవెల్స్ మీద మీరు ఏదైతే టీం బిల్డ్ చేసుకుంటారో ఆ టీం నుంచి కూడా మంచి ఆదాయం ఉందండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి 1% ఉంది, సెకండ్ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 0.1052%. అంటే టోటల్గా 20 లెవెల్స్ మీద 3% కమిషన్ అండి. అందులో ఇక్కడ లిమిట్ ఏం లేదు. ఎవ్రీ మంత్ మీకు ఇన్ని వెహికల్కే ఇన్సూరెన్స్ చేయొచ్చు, లేదా నెలకి ఇంత లిమిట్లోనే మీరు చేసుకోవాలనే కండిషన్ ఎక్కడా లేదు. హ్యాపీగా చేసుకోవచ్చు, మీరు మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దానితో పాటు మన టీం పెరుగుతూ ఉంటుంది కదా. కమిషన్స్ చూసాం, రెఫరల్ ఇన్కమ్ చూసాం. మన టీం ద్వారా వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్, ఏ ప్యాకేజ్కి ఎంతెంత ఇన్కమ్ రాబోతుందో ఇక్కడ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ సపోజ్ ₹599 ప్యాకేజ్ తోటి 20 లెవెల్స్లో టీం ఏర్పడుతూ ఉంటే, ఫస్ట్ లెవెల్ నుంచి ₹200, సెకండ్ లెవెల్ నుంచి ₹40, మూడో లెవెల్ నుంచి ₹20, నాలుగో లెవెల్ నుంచి ₹10, ఐదో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా ₹5 చొప్పున మనకు కమిషన్ వస్తుంది. సపోజ్ 5 మ్యాట్రిక్స్లో 20 లెవెల్స్ మీద టీం వెళ్తుంది అనుకోండి. ఎగ్జాంపుల్గా 10వ లెవెల్ వరకు 5 మ్యాట్రిక్స్లో వెళ్తేనే ₹5 కోట్ల మీ సంపాదన అవుతుంది. అయితే గమనించుకోవాలి ప్రతి ఒక్కరు, ఇది ప్రతిసారి చెప్పడం అన్నిటికీ కండిషన్ ఇదే. లెవెల్ ఇన్కమ్ అనేది 20 లెవెల్స్ మీరు పొందాలి అంటే 20 మంది డైరెక్ట్లు మీకు ఉంటేనే మీరు 20 లెవెల్స్ ఆదాయం పొందగలుగుతారు. ఒక నెల రోజులు మాత్రం స్టార్టింగ్లో ఎలాంటి కండిషన్ లేదు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు మీతో 20, ఇదే ఫార్ములా. మీరు మీతో 20. ఇక ప్రైమ్ ప్రో ఎవరైతే ₹799 ప్యాకేజ్ తోటి జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళ ద్వారా మీకు 20 లెవెల్స్లో వచ్చేటటువంటి కమిషన్, మొదటి లెవెల్ నుంచి ₹250, రెండో లెవెల్ నుంచి ₹40, మూడో లెవెల్ నుంచి ₹20, నాలుగో లెవెల్ నుంచి ₹10, ఐదో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా ₹5 చొప్పున మనకు కమిషన్ వస్తుంది. సింపుల్గా 20 లెవెల్స్ మీద 5 మ్యాట్రిక్స్ వెళ్తుంది అనుకోండి, మనకి 10వ లెవెల్ దాకా సింపుల్గా మన ఎర్నింగ్ ఎంత అవుతుందో తెలుసా? ₹5 కోట్ల అనమాట. ఇక నెక్స్ట్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తోటి మన కింద 20 లెవెల్స్ టీం ఏర్పడుతూ ఉంటే, మొదటి లెవెల్ నుంచి ₹500,
రెండో లెవెల్ నుంచి 100 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 50 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 25 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మనకి కమిషన్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా 5 మ్యాట్రిక్స్లో 10వ లెవెల్ వరకు మన ఆదాయం చూసినట్లయితే 10 కోట్ల రూపాయలు. ఎంత ఇన్కమ్ ఉందో చూడండి. అదే సూపర్ ప్రైమ్ ప్రో తోటి మన కింద ఎవరైనా జాయిన్ అవుతూ ఉంటే 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి ఆదాయం మొదటి లెవెల్ నుంచి 600 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 100 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 50 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 25 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా చూసుకున్నట్లయితే 10 రూపాయల చొప్పున మనం కమిషన్ పొందడం జరుగుతుంది. ఇక్కడ కూడా 20 లెవెల్స్లో 5 మ్యాట్రిక్స్లో టీం వెళ్తుంటే సింపుల్గా 10వ లెవెల్ వరకు మన ఆదాయం చూసినట్లయితే 10 కోట్ల రూపాయలు. అద్భుతమైనటువంటి ఆదాయం. చెప్పాను కదండి, మనకి ఆరోగ్యాన్ని అందించేటటువంటి ప్రోడక్ట్ న్యూట్రౌషధి డిటాక్స్ టీ. ఈ న్యూట్రౌషధి డిటాక్స్ టీ బాటిల్ వాడినటువంటి వాళ్ళు ఒక్కసారి ఆరోగ్యవంతంగా తయారవుతున్నారనుకోండి, మళ్ళీ జీవితాంతం దాన్ని వదిలిపెడతారా? మన కింద టీం కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి నెల కూడా పర్చేజ్ చేశారనుకోండి, మనకి రీపర్చేజ్ ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు నెల రోజులని కాదు, ఎప్పుడు పర్చేజ్ చేస్తే అప్పుడు మనకి రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సాధారణంగా బయట ఎంఆర్పి ప్రైస్ దీని యొక్క న్యూట్రౌషధి డిటాక్స్ టీ బయట దొరకదు. ఫ్లిప్కార్ట్లో చూసుకుని ఎక్కడ చూసినా 60 ట్యాబ్లెట్స్ దొరకవండి. 30 ట్యాబ్లెట్స్లోనే 430 రూపాయల వరకు ఉంది, 30 ట్యాబ్లెట్ల వాల్యూ. ఇక్కడ 60 ట్యాబ్లెట్స్ రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ 999 రూపాయలుగా ఉంది. డిపి వచ్చేసరికి 799 రూపాయలు అండి. మనకి 799 రూపాయలకే మనకి 60 ట్యాబ్లెట్స్ రావడం జరుగుతుంది. సపోజ్ రీపర్చేజ్ అనుకోండి, ఫస్ట్ సారి కొనేటప్పుడు 799 రూపాయలు రైట్, సెకండ్ సారి రీపర్చేజ్ చేసేటప్పుడు 649 రూపాయలకే మనకి రావడం జరుగుతుంది. దీని యొక్క జెట్ వాల్యూమ్ సేమ్ 500. ఎవరు ఎప్పుడు రీపర్చేజ్ చేసినా మీకు 20 లెవెల్ కమిషన్ మరలా రీపర్చేజ్ కింద వస్తూనే ఉంటుంది. మొదటి లెవెల్ నుంచి 40 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 20 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 10 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి కమిషన్ రావడం జరుగుతుంది. అంతేకాదండి, కంపెనీలో మనం ర్యాంక్ సాధించే కొద్దీ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి మనకి రాయల్టీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం కంపెనీ 7 రకాలైనటువంటి ర్యాంకుల్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో మొట్టమొదటిది బ్రాంజ్ ర్యాంక్. 17 మంది డైరెక్ట్లు అయ్యారనుకోండి, మీకు బ్రాంజ్ ర్యాంక్ మీరు అచీవ్ అయినట్లే. ఇక్కడ సింపుల్గా నేను చెప్పినటువంటి ఫార్ములా ఫాలో చేస్తే ఇక్కడ టీం అనేది మనం చూసుకునే పని లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. అదే మీరు మీతో 20. ఇక్కడ బ్రాంజ్ అయినందుకు కంపెనీ నుంచి మనకి 2% డైలీ రాయల్టీ వస్తుందండి. ఎలాంటి కండిషన్ లేకుండా 4 నెలల పాటు ఇస్తుంది. ఆ 4 నెలల తర్వాత నుంచి మన డైలీ ఆదాయం 40 రూపాయలు అయితే మనకి ప్రతిరోజు ఎక్కడ ఆగకుండా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. 40 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతే మనం పని చేసి వేస్ట్ కదా, హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 4 బ్రాంజ్ మీరు డైరెక్ట్గా ఉండాలి, దానితో పాటు 30 టీం ఉండాలి. 1.5% డైలీ రాయల్టీ రావడం జరుగుతుంది. 6 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత నుంచి డైలీ ఇన్కమ్ మీకు 150 రూపాయలు అయితే ఎక్కడ ఆగకుండా మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇక గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 4 సిల్వర్ డైరెక్టర్లు మీ డైరెక్ట్గా ఉండాలి, దానితో పాటు 150 టీం ఉండాలి. దానితో పాటు అంటున్నాను, గుర్తుపెట్టుకోండి, రాయల్టీ ఇన్కమ్ అయితే 1.75% మీ కంపెనీ నుంచి వస్తూనే ఉంటుంది ప్రతిరోజు. ఎలాంటి కండిషన్ లేకుండా 8 నెలల వరకు ఇస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు మీ 500 రూపాయలు మీ ఆదాయం అవుతుంది ఈజీగా. ఎక్కడా కూడా మీకు రాయల్టీ ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 4 గోల్డ్ మీ డైరెక్ట్గా ఉండాలి, దానితో పాటు 750 టీం. ఇక్కడ టీం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీరు మీతో 20 అయితే. ఇక 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. దీనికి 12 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదండి ప్లాటినం ర్యాంక్కి. గోల్డ్ ర్యాంక్ అయితే 10 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 2000 రూపాయలు గోల్డ్ ర్యాంక్లో ప్లాటినం ర్యాంక్లో 2000 రూపాయలు మీ ఇన్కమ్ అవడంతో మీకు ప్రతిరోజు ఆగకుండా ఎక్కడ ఆగకుండా రాయల్టీ వస్తూనే ఉంటుంది. ఇక టోపాజ్ ర్యాంక్ అయితే 4 ప్లాటినం మీ డైరెక్ట్గా ఉండాలి, 3750 టీం ఉండాలి, 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. 12 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 5000 రూపాయలు ప్రతిరోజు మీ ఇన్కమ్ అవుతుంది. ఆ తర్వాత ఈజీగా ఎక్కడ ఆగకుండా రాయల్టీ పొందుతారు. ఇక రూబీ ర్యాంక్ అయితే 4 టోపాజ్ మీ డైరెక్ట్ ఉండాలి, 18750 టీం, దానికి 1.25% డైలీ రాయల్టీ. 15 నెలల పాటు ఎలాంటి కండిషన్ అయితే లేదు. 15 నెలల తర్వాత నుంచి మీ ఇన్కమ్ ఈజీగా 10,000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. ఆ తర్వాత ఎక్కడ ఆగకుండా మీరు రాయల్టీ కూడా తీసుకుంటారు. ఇక డైమండ్ ర్యాంక్ మీరు అచీవ్ అవ్వాలి అంటే 4 రూబీ డైరెక్ట్లు మీ డైరెక్ట్గా ఉండాలి,
దానితో పాటు 93,750 టీమ్, 1% డైలీ రాయల్టీ ఇస్తుంది కంపెనీ. 20 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 20,000 రూపాయలు ఆ తర్వాత నుంచి మీ ఇన్కమ్ అవుతుంది. హ్యాపీగా ఎక్కడ ఆగకుండా రాయల్టీ కూడా తీసుకుంటారు. ఇక్కడ కంపెనీ మనకి వాళ్ళకి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ లోంచి 10.5% టర్న్ ఓవర్ తీసి రాయల్టీ కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెసిఫైడ్ పీరియడ్ అని లేదండి, మనకి పర్మనెంట్ గా రాయల్టీ ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇక టీమ్ సపోర్ట్ బోనస్ అండి. ఎవరైతే ర్యాంకులు అచీవ్ అవుతారో వాళ్ళకి కంపెనీ దగ్గర నుంచి రాయల్టీ కాకుండా ప్రతి నెల శాలరీ కూడా అందిస్తానని చెప్తుంది కంపెనీ. బ్రాంజ్ ర్యాంక్ అయిన వాళ్ళకి 100 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది 3 నెలల వరకు. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే 200 రూపాయలు ప్రతి నెల 6 నెలల వరకు శాలరీ తీసుకుంటారు. గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే 750 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది 1 సంవత్సరం వరకు. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 4,500 రూపాయలు ప్రతి నెల అందజేస్తుంది శాలరీ రూపంలో 2 సంవత్సరాల వరకు. టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే 18,750 రూపాయలు మీకు ప్రతి నెల ఇన్కమ్ అవుతుంది శాలరీ 3 సంవత్సరాల వరకు వస్తుంది. ఇక డైమండ్ ర్యాంక్ అయితే 3,12,500 రూపాయలు అండి 7 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇది ర్యాంకులకు వచ్చేటటువంటి శాలరీ హ్యాపీగా మీరు పొందవచ్చు. అంతేకాదు ఇప్పుడు వరకు మీరు చూసింది మీరు ఓన్గా ర్యాంకులు సాధించుకుంటూ ఉంటే మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్. అలా కాకుండా ఇప్పటి వరకు ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో మనకి కంపెనీ అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఇది టీమ్ అచీవర్స్ ఇన్కమ్. ఈ టీమ్ అచీవర్స్ ఇన్కమ్ ఏంటంటే మీ 20 లెవెల్స్ లో ఎక్కడ ఏ ర్యాంక్ సాధిస్తున్నా, ఎవరు ఏ ర్యాంకులకు వెళ్తున్నా ఆ ర్యాంకుల ప్రకారం మనకి కొంత ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. బ్రాంజ్ ర్యాంక్ మన కింద 20 లెవెల్స్ లో బ్రాంజ్ ర్యాంక్ అవుతున్నారు అనుకోండి, మొదటి లెవెల్ నుంచి 30 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 25 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 20 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 15 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 10 రూపాయలు, 6 నుంచి 20 లెవెల్ దాకా ఎక్కడ ఎవరు ఏ ర్యాంక్ సాధిస్తున్నా బ్రాంజ్ ర్యాంక్ అవుతూ ఉంటే 5 రూపాయల చొప్పున మీకు రావడం జరుగుతుంది. ఇక సిల్వర్ ర్యాంక్ మీద మనకు వచ్చేటటువంటి ఆదాయం 20 లెవెల్స్ లో చూసినట్లయితే మొదటి లెవెల్ నుంచి 70 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 50 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 40 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 30 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 20 రూపాయలు, ఆరో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున మనకి కమిషన్ వస్తుంది. ఇక గోల్డ్ ర్యాంక్ కి 20 లెవెల్స్ మీద మనకు వచ్చే ఆదాయం చూద్దాం. మొదటి లెవెల్ నుంచి 700 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 500 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 300 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 200 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 100 రూపాయలు, 6 నుంచి 20 దాకా 50 రూపాయలు. ఇక ప్లాటినం ర్యాంక్ చూసినట్లయితే ఒకటో లెవెల్ నుంచి 3,000 రూపాయలు, రెండో లెవెల్ నుంచి 2,500, మూడో లెవెల్ నుంచి 2,000, 4 నుంచి 1,500, 5 నుంచి 1,000 రూపాయలు, ఆరో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 300 రూపాయల చొప్పున మీరు ఇన్కమ్ పొందుతారు. అదే టోపాజ్ ర్యాంక్ చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి 15,000, రెండో లెవెల్ నుంచి 10,000, మూడో లెవెల్ నుంచి 7,000 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 5,000 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 2,000 రూపాయలు, ఆరో లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 1,000 రూపాయల చొప్పున మీరు ఆదాయం పొందుతారు. ఇక రూబీ ర్యాంక్ మీద మనకు వచ్చేటటువంటి ఆదాయం టోటల్ గా 20 లెవెల్స్ మీద ఫస్ట్ లెవెల్ నుంచి 30,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 20,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 8,000 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5,000 రూపాయలు, సిక్స్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ దాకా మనం చూసినట్లయితే 2,500 రూపాయలు. అదే డైమండ్ ర్యాంక్ అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 50,000, సెకండ్ లెవెల్ నుంచి 30,000, థర్డ్ లెవెల్ నుంచి 20,000, ఫోర్త్ లెవెల్ నుంచి 15,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10,000, సిక్స్త్ నుంచి 20th లెవెల్ వరకు 5,000 రూపాయలు. ఈ రకంగా మన కింద 20 లెవెల్స్ లో ఎవరు ఏ ర్యాంక్ సాధిస్తున్నా మనకి ఆదాయం కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా హ్యాపీగా అచీవ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించవలసింది, మీరు మీ కింద అచీవ్ చేసేటటువంటి ర్యాంకుల కన్నా తక్కువ ఉన్నారనుకోండి, తక్కువ ర్యాంకులో ఉన్నారనుకోండి, ఆ ఆదాయం అంటే ఎక్కడికి పోదు. కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ నేను గోల్డ్ లో ఉన్నాను, నా కింద ప్లాటినం 20 లెవెల్స్ అవుతున్నారనుకోండి, నాకు ఈ ఆదాయం మొత్తం రాదా అని డౌట్ రావచ్చు. ప్రతి ఒక్కరికి ఆదాయం వస్తుందండి. కానీ మీరు గోల్డ్ లో ఉన్నారు కదా, మీరు ప్లాటినం ర్యాంక్ కి అచీవ్ చేసేంత వరకు కూడా ఆ ఆదాయం అనేది మీ యొక్క వ్యాలెట్ లో హోల్డ్ చేయబడుతుంది, ఎక్కడికి పోదు. హోల్డ్ చేయడానికి టైం లిమిట్ అయితే లేదండి. మీరు ఎప్పుడైతే ప్లాటినం ర్యాంక్, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఎప్పుడైతే మీరు గోల్డ్ నుంచి ప్లాటినంకి వెళ్తారో ఆ ప్లాటినం ర్యాంక్ ఇన్కమ్ అప్పటి వరకు ఎంత అయితే వచ్చిందో అది మొత్తం రిలీజ్ అవుతుంది, హ్యాపీగా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తుంది కదండి మనకి, డిటాక్స్ టీ ప్రొడక్ట్స్.
ఆ ప్రొడక్ట్స్ పర్చేజ్ మీద కంపెనీకి వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ లో నుంచి కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ ఇస్తానని చెప్తుందండి. చూడండి, ఎక్కడ కూడా ప్రాఫిట్ వాళ్ళ జేబుల్లో వేసుకోవట్లా, వాళ్ళకు వచ్చేటటువంటి ప్రాఫిట్ లో మనకు కూడా భాగస్వామ్యం ఇస్తుంది. కానీ ఏదైనా సరే ఇచ్చేవాళ్ళు సింపుల్ గా ఇవ్వరు కదండి. మనం సంపాదించాలన్న బయట ఏది సింపుల్ గా రాదు కదా. మన గుండు బాబాయ్ చెప్తాడు, ఏది సింపుల్ గా రాదు, డబ్బు ఊరికే రాదు అని. అలాగా సంపాదించాలి అంటే కొంత క్రైటీరియా ఏదైతే కంపెనీ రూల్ చెప్పిందో ఆ రూల్ ప్రకారం మనం ఫాలో చేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ గా ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్ రాయల్టీ మనకి ఇన్కమ్ రావాలి అంటే ప్రతి నెల 2500 జెట్ వాల్యూ మీరు సెల్ఫ్ గా మీ ఐడిలో పర్చేజ్ చేసి ఉండాలన్నమాట. అంటే ఏం లేదు, రీపర్చేజ్ మీరు చేసేటప్పుడు మీ ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ చొప్పున తీసుకున్నా ఈజీగా 2500 జెట్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని ద్వారా ప్రతి నెల కంపెనీ వాళ్ళు ఇచ్చేటటువంటి రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. సార్, ఇప్పుడు ఎవరైతే 2 బాటిల్స్ 1599 రూపాయలతోటి పర్చేజ్ చేసి ఉన్నారో వాళ్ళకి 2 బాటిల్స్ ఆల్రెడీ వచ్చినాయి కదా. మీరు దయచేసి ఈ మంత్ రాయల్టీ ప్రొడక్ట్స్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ నుంచి రాయల్టీ కంపెనీ దగ్గర నుంచి పొందాలి అంటే ఇంకొక 3 ప్రొడక్ట్స్ రీపర్చేజ్ చేసుకోండి. ఆ డిటాక్స్ టీ బాటిల్స్ 3 బాటిల్స్ రీపర్చేజ్ చేసుకుంటే 2500 జెడ్వి అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఈ ఇన్కమ్ కి అచీవ్ అవుతారు. కొత్త వాళ్ళైతే ఫస్ట్ ప్యాకేజ్ తీసుకోండి 1599, ఆ తర్వాత రీపర్చేజ్ లో మరొక 3 తీసుకోండి. మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండండి. ఇక నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ గా ప్రతి ఒక్క టీం మెంబర్ కి కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి ఇది ఒక ఆదాయం అండి, సపోర్ట్ ఆదాయం అన్నమాట. దీనికి 12% గా కంపెనీ డిసైడ్ చేసింది. ఈ 12% నుంచి 3 భాగాలుగా విభజించి మొట్టమొదటి 4% వచ్చేసరికి అటూట్ బంధన్ ఫండ్. దీనికి ఎవరికైతే ఐడి ఉందో వారి యొక్క కుమార్తె లేదా వారి యొక్క అక్క చెల్లి మ్యారేజ్ జరిగేటప్పుడు కంపెనీ దగ్గర నుంచి సపోర్ట్ ఫండ్ కింద ర్యాంకును బట్టి రిలీజ్ చేయడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. దీనికి కంపెనీ నుంచి 2 కండిషన్స్ పెట్టింది. మీ ఐడి అనేది 3 నెలలు గడిచి ఉండాలి, దానితో పాటుగా కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ చేసి ఉండాలి. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ కింద మరొక 4% అనేది యూజ్ చేస్తుంది కంపెనీ. దీనికి ఐడి ఉన్నటువంటి మెంబర్ యాక్సిడెంటల్ గా డెత్ అయితే, ఈ మాట అనకూడదు, భగవంతుడు అందరికీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆ కుటుంబానికి కంపెనీ అనేది ఫైనాన్షియల్ గా కొంత సపోర్ట్ ఇస్తుంది. దానికి కూడా కంపెనీకి కండిషన్స్ పెట్టింది. కనీసం మీ ఐడి 3 నెలలు గడిచి ఉండాలి కంపెనీలో, దానితో పాటు ఏదో ఒక ర్యాంక్ అచీవ్ చేసి ఉండాలి. ఇక కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కి 4% ఇవ్వడం జరుగుతుంది. అంటే కంపెనీ వారు ఎక్కడ ఈవెంట్స్ జరిగినా దానికోసం కొంత ఖర్చు పెడుతుంది అనమాట. సరే, ఎమర్జెన్సీ ఫండ్ లో అటూట్ బంధన్ ఫండ్ గురించి చెప్పాను కదండి, పెళ్లి కానుక లాగా అనమాట. ర్యాంకులను బట్టి ఇస్తుందని చెప్పాను ఆల్రెడీ. బ్రాంజ్ ర్యాంక్ అనుకోండి, మీరు 2100 అందిస్తుంది. సిల్వర్ ర్యాంక్ అయితే 3100, గోల్డ్ ర్యాంక్ అయితే 4100, ప్లాటినం అయితే 5100, టోపాజ్ అయితే 7100, రూబీ ర్యాంక్ అయితే 11,000 రూపాయలు, డైమండ్ అయితే 21,000 రూపాయలు. ఈ రకంగా ఎవరికైతే ఐడి ఉందో వాళ్ళ యొక్క కూతురు లేదా వాళ్ళ యొక్క అక్క చెల్లి వాళ్ళ యొక్క మ్యారేజ్ జరిగేటప్పుడు కంపెనీ అనేది ర్యాంకుల వైజ్ ఈ విధంగా సపోర్ట్ గా అంటే కొంత గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా జరిగినప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ గా 31,000 రూపాయలు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అది యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు మాత్రమే అండి. దిస్ ఫెసిలిటీ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్, గుర్తుపెట్టుకోండి. కంపెనీ రాబోయే రోజుల్లో ఫ్రాంచైజెస్ కూడా ఏర్పాటు చేయబోతుంది. ఎవరికైతే టీం ఎక్కువ ఉంటుందో వారందరికీ ప్రతి ఒక్క విలేజ్ లోను, డిస్టిక్ లోను, మండలాల్లోని రకంగా ప్రతి చోట జడ్ బజార్ ఫ్రాంచైజ్ రాబోతుంది. దీని ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచి టీం చేసుకోండి. ఇక బ్రాంజ్ ర్యాంకులను బట్టి మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాంజ్ ర్యాంక్ బెనిఫిట్స్, టీ షర్ట్ ఇస్తుందండి. మనం జప్ మీటింగ్ మనం వెళ్ళినప్పుడు
పార్టిసిపేట్ చేసినప్పుడు టీ షర్ట్ ఇస్తుంది. అది కూడా ఒక్కసారేనండి, ప్రతి ఒక్క జబ్కి వెళ్ళినప్పుడల్లా మనకి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇక 2% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ అంటే మంత్లీ శాలరీ 100 రూపాయల చొప్పున 3 నెలల పాటు కంపెనీ అందిస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ బెనిఫిట్స్, స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద 8,000 రూపాయలు కంపెనీ రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ రివార్డుని 4 నెలల పాటు భాగాలుగా ఇస్తుందండి. 2,000 రూపాయలు ప్రతి నెల 4 నెలల పాటు అందిస్తుంది. ఫ్రీ ఎంట్రీ ఇస్తుందండి జబ్ ప్రోగ్రామ్ కి. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మాత్రమే ఎలిజిబుల్. ఇక ఐడి కార్డు ఇస్తుందండి కంపెనీ తరపు నుంచి. 1.5% డైలీ రాయల్టీ, ప్రతి నెల శాలరీ రూపంలో టీమ్ సపోర్ట్ కింద 200 రూపీస్ ప్రతి నెల తీసుకుంటారు 6 నెలల పాటు. చాలా మంది అడుగుతున్నారు టీమ్ సపోర్ట్ బోనస్ ఏంటి అండి అని. అంటే ఇక్కడ ఏం లేదు సార్, టీమ్ సపోర్ట్ బోనస్ అంటే మీరు మీ టీమ్ కి సపోర్ట్ చేస్తూ బిజినెస్ చేపిస్తున్నారు కదా లెక్క కంపెనీ దృష్టిలో, మీరు ర్యాంక్ అచీవ్ అయ్యారు అంటే. కాబట్టి మీరు టీమ్ సపోర్ట్ ఇస్తున్నందుకు టీమ్ కి మీకు శాలరీ రూపంలో ఇస్తుంది అనమాట కంపెనీ. ఇక గోల్డ్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపాయలు అందిస్తుంది. అది కూడా 4 భాగాలుగా ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ ఇస్తుంది, 1.75% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ ఇస్తుంది ప్రతి నెల 750 రూపాయల చొప్పున 12 నెలల వరకు ఇస్తుంది. ఇక ప్లాటినం ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది కంపెనీ. అది కూడా ప్రతి నెల 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు అందిస్తుంది. ఫారెన్ ట్రిప్ అండి, రెడీ చేసుకోండి మీ పాస్పోర్ట్స్ అన్ని కూడా. ఫారెన్ ట్రిప్ అందిస్తుంది. 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ కింద ప్రతి నెల 4,500 రూపాయల శాలరీ లాగా 2 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇక టోపాజ్ ర్యాంక్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కార్ ఫండ్ కింద మనకి 2 లక్షల రూపాయలు అందిస్తుంది రివార్డ్. అది కూడా ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ 1.5% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ కింద 18,750 రూపాయలు ప్రతి నెల 3 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇక రూబీ ర్యాంక్ బెనిఫిట్స్, లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కంపెనీ రివార్డ్ రూపంలో ఇస్తుంది. ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున 4 నెలల వరకు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ 78,125 రూపాయల చొప్పున 5 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇక డైమండ్ ర్యాంక్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే రివార్డ్ కింద లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుందండి 12 లక్షల రూపాయలు. ప్రతి నెల 3 లక్షల రూపాయల చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 2 ఫారెన్ ట్రిప్స్ అండి, సంవత్సరానికి 2 సార్లు మీరు ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. 1% డైలీ రాయల్టీ, ప్రతి నెల టీమ్ సపోర్ట్ బోనస్ కింద 3,12,500 రూపాయల చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. 7 సంవత్సరాల వరకు ఇస్తుంది. ఇక కంపెనీ యొక్క హైలైట్స్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫ్రీ, 2% టీడీఎస్ కటింగ్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. 12% డిడక్షన్ చేస్తారండి ఎమర్జెన్సీ ఫండ్ కోసం. ప్రతి కంపెనీలో మీరు చూసుకోవచ్చు, నెట్వర్క్ లో ఎక్కడైనా సరే 5% టీడీఎస్, 15% అడ్మిన్ ఛార్జ్ అని ఉంటుంది. అడ్మిన్ ఛార్జ్ వాళ్ళు కంపెనీ జేబులు వేసుకుంటారు. ఇక్కడ ఎక్కడా కూడా కంపెనీలో అడ్మిన్ ఛార్జ్ లేదు, నో అడ్మిన్ ఛార్జ్. ఈ 12% డిడక్షన్ ఏదైతే ఉందో ఆ 12% కూడా మనకి కంపెనీ మన సపోర్ట్ కోసమే యూజ్ చేస్తుంది, మన టీమ్ సపోర్ట్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం 2% టీడీఎస్ కాబట్టి కంపెనీ గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ కాబట్టి 2% టీడీఎస్ మాత్రమే డిడక్ట్ చేస్తుంది. మనం సంపాదించుకున్నటువంటి సంపాదనలో మన ఎర్నింగ్ వ్యాలెట్ లో మినిమం 100 రూపాయలు ఉంటే మీరు మీ ఫండ్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే మీ కమిషన్ వ్యాలెట్ లో మినిమం 500 రూపాయలు ఉంటే మీరు బ్యాంకుకి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసరికి సోమవారం నుంచి శుక్రవారం వరకు, సాటర్డే సండే క్లోజ్ విత్డ్రాల్ అనేది. మినిమం మన ఫండ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఫండ్ ని మన టీమ్ కి లేదా మన అప్లైనర్స్ కి పంపించాలి అంటే మినిమం 50 రూపాయలు మన ఫండ్ వ్యాలెట్ లో ఉన్నా సరిపోతుంది. మనం పెట్టినటువంటి విత్డ్రాల్ అనేది 24 గంటల తర్వాత హ్యాపీగా మన బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. టీమ్ సపోర్ట్ బోనస్ అనేది మనం ఎప్పుడైతే ర్యాంక్ అచీవ్ అవుతాం ఆ తర్వాత నెల నుంచి రావడం జరుగుతుంది. ర్యాంక్ అచీవ్మెంట్ అనేది మనకి ఇన్స్టాంట్ గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాంట్ గా వస్తుంది. ఆ తర్వాత 3 ఇన్స్టాల్మెంట్లు మీరు ఏ రోజైతే ర్యాంక్ చేసినటువంటి తేదీ ఉంటుందో ఆ తేదీకి ప్రతి నెల 3 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ దండి. సపోజ్ సిల్వర్ ర్యాంక్ అయ్యారు, 8,000 రూపాయలు రివార్డ్ ఉంది కదా, అందులో 2,000 రూపాయలు మీరు సిల్వర్ ర్యాంక్ అయిన వెంటనే ఇన్స్టాంట్ గా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మీ సిల్వర్ ర్యాంక్ తేదీ ఏదైతే ఉందో ఆ 3 ఇన్స్టాల్మెంట్లు ఆ తర్వాత నెలలో ఆ తేదీల్లో మీకు రావటం జరుగుతుంది. అది క్లారిటీ. ఇక ఇన్కమ్ లెవెల్స్ అనేది
మీ యొక్క డైరెక్ట్ రిఫరల్ కౌంట్ను బట్టి బేస్ చేసుకొని ఉంటుందని చెప్పాం. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక మంచి డెసిషన్ తీసుకునే సమయం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. మొత్తం విన్నారు. మంచి డెసిషన్ తీసుకోవాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. సపోజ్ జెడ్పేలో మీరు వర్క్ చేయడానికి సుముఖత లేదు, అంటే రాలేదు, ఏ పని చేయలేదు, జెడ్పేకి రాకపోతే ఏమీ కాదు. మీరు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నో, ఫైనాన్షియల్ గ్రోత్ లేకుండా ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంటుంది. మీ లైఫ్లో ఎలాంటి పాజిటివ్ చేంజ్ ఉండదు. అదే మీరు ఒక్కసారి ఎస్ అని డిసైడ్ అవ్వండి. డిసైడ్ అవ్వటమే కాదు, హానెస్ట్ గా వర్క్ చేస్తూ 6 నెలల నుంచి 10 నెలల వరకు ఎటు కూడా కదలకుండా, అంటే కదలకుండా అంటే ఒకే చోట కూర్చోనండి కాదండి నా ఉద్దేశం. వేరే వేరే కంపెనీల్లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి అలవాటు ప్రకారం వేరే వేరే కంపెనీల మీద ఫోకస్ చేయకుండా ఈ కంపెనీలోనే ఫోకస్డ్ గా ఒక 6 నెలల నుంచి 10 నెలల పాటు డెసిషన్ తీసుకొని హానెస్ట్ గా మీరు వర్క్ చేయగలిగితే గుడ్ లైఫ్, గుడ్ స్టైల్, లైఫ్ స్టైల్, డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, టైమ్ ఫ్రీడమ్, లగ్జరీ కార్, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవన్నీ కూడా మీకు అన్లాక్ అవుతాయండి. మీ యొక్క ఫైనాన్షియల్ పొటెన్షియల్ అనేది, మీ యొక్క ఆర్థిక పురోగతి అనేది చాలా బాగా ఉంటుంది. ఎప్పుడు మీరు ఎస్ అని డెసిషన్ తీసుకొని 6 నెలల నుంచి 10 నెలలు కంటిన్యూగా వర్క్ చేసినప్పుడు మాత్రమే. ఇంత మంచి సంపాదించుకోవడానికి ఒక ప్లాన్ ని, బ్లూ ప్రింట్ లాగా మన ముందు పెట్టినటువంటి కంపెనీకి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికిప్పుడే మీరు వర్క్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు కూడా లేట్ చేయవద్దు అనేది నా రిక్వెస్ట్. అర్థమైంది కదా? ఇంత మంచి ప్లాన్ గురించి మీరు తెలుసుకున్నారు. గుడ్ డెసిషన్ తీసుకోవాలా, బ్యాడ్ డెసిషన్ తీసుకోవాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. అయితే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్లాన్ చేయడం కోసం నాకు ఒక మంచి సమయం ఇచ్చారు మీరంతా కూడా. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మైక్ ని హోస్ట్ అయినటువంటి నజీర్ సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓవర్ టు నజీర్ సార్. థ్యాంక్ యూ.